తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులను అనుమతించడం లేదు. రేపటి నుంచి 10 రోజుల పాటు సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించడం లేదు టీటీడీ అధికారులు. తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి భారీగా తరలి వచ్చారు. క్యూ కాంప్లెక్స్లన్నీ కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయి మనకు ఆ విజువల్స్ లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ ఏ విధంగా అక్కడ ఉంది? అలాగే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ అధికారులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? హరీష, అంటే ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయాయి పొద్దునే. అయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులందరికీ కూడా ఈ రోజు రాత్రికి దర్శనమయ్యే అవకాశం ఉంది. అందుకే అంటే టోకన్లు లేని భక్తులను ఇప్పటికే ఇక్కడ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పరిసరాల్లోకి రాకుండా వాళ్ళని సర్ది చెప్పి పంపేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పరిసరాలు ఇవి, ఇక్కడంతా కూడా భారీగా పోలీసు బందోబస్తు పెట్టడం జరిగింది. ఎవరైనా భక్తులు ఇక్కడికి వస్తే వాళ్ళకి సర్దుబాటు చేసి పంపించే పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తం మీద తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ రోజు మాత్రం టోకన్లు లేకుండా సర్వదర్శనానికి అనుమతించారు. రేపటి నుంచి ఒక్క టోకన్ ఉంటే తప్ప ఇక్కడ అనుమతించే పరిస్థితి లేదు. అందుకనే ఇక్కడున్న ఏదైతే టోకన్ లేకుండా వస్తున్నారో భక్తులను వాళ్ళందరినీ కూడా తిప్పి పంపుతున్న పరిస్థితి తిరుమలలో నెలకొంది. అయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఇప్పటి వరకు ఉన్న వారికి సర్వదర్శనం లభిస్తుంది రాత్రికి. ఆ తర్వాత విఐపి బ్రేక్ దర్శనం ఉంటుంది. రేపు పొద్దున అంటే 1:30 గంటలకు విఐపి బ్రేక్ దర్శనం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి కూడా ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటారు. ఆ ప్రముఖుల దర్శనం అనంతరము వైకుంఠ ఏకాదశి రోజున సామాన్య భక్తులు ఎవరైతే ఇప్పటికే 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు పొందారో వారికి, ఆ తర్వాత తిరుపతిలో సర్వదర్శనం టికెట్లు పొందడం జరిగిందో వారిని అనుమతించి ఆ తర్వాత పూర్తిగా సామాన్య భక్తులకే దర్శనానికి పెద్దపీట వేసింది టీటీడీ. మొత్తం మీద ఈ దర్శనం అనేది ఈరోజు టోకన్ లేని భక్తులను మాత్రం తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి అనుమతించడం లేదు. హరీష, శ్రీనివాస్, అంటే ఇప్పటికే వేచి ఉన్న భక్తులకు సంబంధించి దర్శనానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? మీకు అందుతున్న సమాచారం ఏంటి? అంటే ఇవాళ రాత్రి 12 లోపు ఇప్పుడు లోపల ఉన్న భక్తులందరినీ కూడా దర్శనం చేయించి వెలుపలకు పంపేస్తారు. ఉదయమే మనకి 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి భక్తులకు 16 గంటలు సమయం కేటాయించారు. అంటే ఎవరైతే టోకన్ లేకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా 31 కంపార్ట్మెంట్లో ఉండడం జరిగింది. ఆ తర్వాత వచ్చే భక్తుల్ని లోపలికి అనుమతించడం లేదు. దీంతో ఇప్పుడున్న భక్తులకి రాత్రి 12 గంటల లోపు దర్శనం పూర్తవుతుంది. ఆ తర్వాత లోపల ఏదైతే శుభ్రం చేసి ఆ తర్వాత వైకుంఠం ఏకాదశి దర్శనానికి వచ్చే విఐపీలను అనుమతిస్తారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి నుంచి సామాన్య భక్తులు అంటే ఉచిత దర్శనం భక్తులను నిలిపివేయడం జరిగింది. రేపటి రోజున ఏదైతే ఉచిత దర్శనం టోకన్లు కలిగి ఉంటారో ఆ భక్తులను మాత్రమే లోపలికి అనుమతించే విధంగా కూడా టీటీడీ ఇక్కడ చర్యలు తీసుకుంటుంది. మొత్తం మీద 10 రోజుల పాటు స్వామివారి దర్శనానికి టోకన్ ఉన్న భక్తుల్నే అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. హరీష, శ్రీనివాస్, ఇప్పటికే అంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు మనకు అక్కడ భారీగా కనిపిస్తున్నారు. మరి ఈ సందర్భంలో ఈ బ్రేక్ దర్శనాలు అన్నవి యథావిధిగా కొనసాగుతాయా? 10 రోజుల పాటు కూడా బ్రేక్ దర్శనాలు అనేటివి పూర్తిగా టీటీడీ రద్దు చేసింది. ఎవరైతే సామాన్య భక్తులు ఉంటారో వాళ్ళకి ముందుగానే తిరుపతిలో 10 కేంద్రాల్లో దాదాపుగా 4,25,000 టోకన్లను ఉచిత దర్శనం టోకన్లను జారీ చేయడం జరిగింది. ఎవరైతే ముందస్తుగా టోకన్ పొందుతారో ఆ భక్తులను మాత్రమే
తిరుమలకు అనుమతిస్తారు. అది కూడా టోల్ గేట్ లో వాళ్ళకి దర్శనం టికెట్ ఉందా లేదా అన్నది కూడా చెక్ చేసి ఆ తర్వాత వారిని తిరుమలకు అనుమతిస్తారు. అటువంటి వారే తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద రేపు ఒక్కరోజు మాత్రమే ప్రోటోకాల్ పరిధిలోని, అంటే రేపు వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకి, అత్యంత ప్రముఖులకు మాత్రమే వేకువజామున దర్శనం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి కూడా వాళ్ళ దర్శనం పూర్తయ్యేంత వరకు సామాన్య భక్తులను అనుమతించరు. వారి దర్శనం తర్వాతే సామాన్య భక్తుల దర్శనాలను అయితే అనుమతించే పరిస్థితి ఉంది. మొత్తం మీద వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా ఎవరైతే సిఫార్సు ఉత్తరాలు పట్టుకొస్తారో వాళ్ళని మాత్రము పూర్తిగా 10 రోజుల పాటు నిషేధించడం జరిగింది. తిరుమలలో వాటిని పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. హరీష, శ్రీనివాస్, అలాగే ఈ దర్శనానికి సంబంధించి ప్రోటోకాల్ దర్శనాలు ఏ సమయం నుంచి ప్రారంభం కాబోతున్నాయి, అంటే ఎంతసేపటి వరకు ఆ ప్రోటోకాల్ దర్శనానికి ఆ సమయం కేటాయించారు? అంటే రాత్రి 1 గంట ప్రాంతంలో ఆలయంలో నిత్య కైంకర్యాలు పూర్తి చేస్తారు. ఏదైతే శ్రీవారి ఆలయంలో రేపు తిరుప్పావై సేవ అనేది ఉంటుంది. తిరుప్పావై పట్టణం అనంతరం ఆ తర్వాత వైకుంఠ ద్వారం తెరుస్తారు. వైకుంఠ ద్వారం తెరిచి సరిగ్గా 1:30 గంటలకు వీఐపీల దర్శనం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి కూడా వీఐపీ దర్శనాలు పూర్తయ్యేంత వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత దాదాపు 5 గంటల ప్రాంతంలో సామాన్య భక్తులను క్యూ లైన్ లేక అనుమతించడం జరుగుతుంది. క్యూ లైన్ అంటే ఎవరైతే ముందస్తుగా టోకన్లు పొందుతారో ఆ భక్తులను మాత్రమే లోపలికి తీసుకోవడం జరుగుతుంది. మొత్తం ఇప్పటికే ఒక ప్లాన్ ప్రకారం టీటీడీ ముందస్తుగానే టోకన్లను జారీ చేసింది. ఎవరైతే టోకన్లు పొంది ఉంటారో ఇప్పటికే వాళ్ళని మాత్రమే క్యూ కాంప్లెక్స్లకు అనుమతించి దర్శనానికి పంపే పరిస్థితి ఉంది. ఇక్కడ చూడొచ్చు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. వీళ్ళందరూ కూడా ఇక్కడున్న భక్తులు ఎవరైతే టోకన్లు లేకుండా వస్తారో వాళ్ళందరికీ కూడా సర్ది చెప్పడము, ఆ తర్వాత వెనక్కి పంపడము, అంటే టోకన్ లేకుండా దర్శనాలు అనేటివి లేవు కనుక అనుమతించే పరిస్థితి లేదని చెప్తున్నారు. మొత్తం మీద తిరుమలకు వచ్చిన భక్తులు ప్రస్తుతం ఇవాళ ఏదైతే ఉదయం 31 కంపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈరోజు దర్శనం లభిస్తుంది. ఆ తర్వాత వచ్చే భక్తులు టోకన్ ఉంటే గానీ అనుమతించే పరిస్థితి అయితే మనకి ఇక్కడ తిరుమలలో కనపడడం లేదు. మొత్తం మీద భారీగానే టోకన్లు కేటాయించడం. రేపటి నుంచి ఎవరైతే టోకన్స్ తీసుకున్నారో ముందుగా ఈరోజు తిరుపతిలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, ఆ తర్వాత ఇతర వైకుంఠ ద్వార దర్శనానికి తీసుకున్నాం వాళ్ళు మాత్రమే తిరుమలకు వచ్చి ఈ 10 రోజుల పాటు స్వామివారిని దర్శించుకుంటారు. హరీష, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. నాకు కట్ అయిపోయిందా?